ఇక పెద్ద నోట్ల రద్దుతో దేశంలో 7వ రోజు కూడా చిల్లర కష్టాలు తప్పడం లేదు. చేతిలో పెద్ద కరెన్సీ నోట్లున్నా వాటికి చిల్లర దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. నిత్యావసరాలు, పాలు, కూరగాయలు ఇలా అన్ని చిల్లరతోనే ముడిపడి ఉండడంతో మార్కెట్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఇక కనీస గిరాకీ లేక చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో పెద్ద నోట్ల మార్పిడికి బ్రేక్ పడింది. దీంతో ఇవాళ ఉదయం నుంచే బ్యాంకుల దగ్గర బారులు తీరారు జనం. అక్కడక్కడ ఏటీఎంలు పనిచేస్తున్నా వాటిల్లో వెంటనే మనీ అయిపోవడంతో అక్కడ తిప్పలు తప్పడం లేదు. కొత్తగా 2000 నోట్లతో పాటు ఇవాల్టి నుంచి 500 కరెన్సీ ఏటీఎంలలో అందుబాటులో ఉంటాయంటున్నారు అధికారులు. ఈ నెల 24 వరకు పాత నోట్లతోనే ట్యాక్స్లు చెల్లించుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. పెట్రోల్ బంకులు, రవాణా ఛార్జీలు, పన్నులు వర్తించనుంది. మరో 4 రోజులు నేషనల్ హైవేస్ పై టోల్ ఫీజు మినహాయింపునిచ్చింది. చిన్న వ్యాపారులు 50,000 తీసుకునే ఏర్పాటు చేసింది కేంద్రం. ఎయిర్పోర్టుల్లో పార్కింగ్ ఫ్రీ చేసింది. అటు గ్రామాల్లో మైక్రో క్యాష్ మిషన్లు అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయింది. హైదర్గూడ ఎస్బీఐ నుంచి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి పరిస్థితి బ్యాంకుల దగ్గర? సౌమ్య, మనం ఉదయం నుండి ఇప్పటి వరకు దాదాపు 10 బ్యాంకులకు తిరిగి వెళ్ళడం జరిగింది. దాదాపు ఏ బ్యాంకుకు వెళ్ళినా కూడా రద్దీ బాగానే ఉంది. ప్రస్తుతం మనం హైదర్గూడలోని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్నాము. బయట చాలా ఎత్తున జనం అయితే ఉన్నారు. డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి దాదాపు 300 నుండి 500 వరకు ఖాతాదారులు బయట ఉన్నారు. ఇక లోపల కూడా దాదాపు 100కు పైబడే ఖాతాదారులు ఉన్నారు. ఇక్కడ దాదాపు 10 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటర్స్ ద్వారా వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. దాదాపు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా మరోసారి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారు. కానీ బ్యాంక్ అధికారులు మాత్రం వీక్లీ వన్సే ఎక్స్చేంజ్ చేసుకోవాల్సింది ఉందని చెప్తున్నారు. చాలామంది వృద్ధులు కూడా ఎక్కువసేపు లైన్లో నిలబడి వాళ్ళు డబ్బులు తీసుకుపోవడానికి కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొచ్చారో పెద్దయినా మీరు ఎప్పుడొచ్చారు? ఎంతసేపు అవుతుంది లైన్లో నిలబడి? 1 అవర్ పైన అయిందండి. 1 అవర్ పైన అయింది నిలబడి. విడ్రాల్ డబ్బులు కావాలి కదా రోజు నడవడానికి. ఎంత అవస్థ అవుతుందో మీరు చూస్తున్నారు కదా. నిన్న మొన్న ఏమైనా వచ్చారా? నిన్న మొన్న నేను రాలేదండి, ఎక్కడ నిలబడలేను. నేను మీకు చూస్తున్నారు కదా, నాకు ఒకసారి మీరు చెప్పండి అన్న. సార్ నేను వచ్చి 2 అవర్స్ అయింది సార్. నిన్న పబ్లిక్ ఉన్నారని చెప్పేసి నిన్న బ్యాంకులు బంద్ అని చెప్పేసి సైలెంట్ వెళ్ళిపోయినాము. మళ్ళీ ఇవాళ వచ్చి 2 అవర్స్ అయింది. అదే ఇబ్బంది సార్. ఎట్లా ఉంది అంటే స్పీడ్గా జరుగుతుందా వర్క్? ఇక్కడ ఏమన్నా స్లో అవుతుందా? పర్లేదు సార్, వర్క్ అయితే స్పీడ్గా పర్లేదు, మంచిగా జరుగుతుంది సార్. ఓకే సార్. ఓకే, అంటే కొంత మేరకు వర్క్ స్లోగా జరుగుతున్నా కానీ అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. చాలామంది ఎక్కువగా పెద్దవారే ఉన్నారు, ముసలివారు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చారు మీరు? మేము పొద్దుగాల 7 గంటలకు వచ్చినాము, నిలబడ్డాము. ఇప్పుడు లోపల ఇడిచిండ్రు అంతే. ఎక్కడి నుండి వచ్చారు? ఇది హిమాయత్ నగర్ నుంచి. ఎంతసేపు అవుతుంది లోపలికి వచ్చి? మేము వచ్చి 2-3 గంటల అంతే. ఎంత నిన్న మొన్న ఏమన్నా వచ్చారా లేదా ఇవాళ ఫస్ట్ టైం? మొన్న వచ్చిపోయినాం కానీ చాలా మందిలోనే వెళ్ళిపోయినాం అంతే, ఇంకేం లేదు. చాలా వరకు క్యూ లైన్లో నిలబడి దగ్గర వరకు వచ్చేసరికి వాళ్ళకు అమౌంట్ లేకపోవడం, బ్యాంక్ టైం క్లోజ్ కావడం కూడా జరిగింది. అందుకనే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా నిన్న బ్యాంకులు బంద్ ఉన్నాయి. అంతకన్నా ముందు రోజు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు డబ్బులు రాకపోవడం వల్ల ఇవాళ వచ్చారు. ఇప్పుడే డబ్బులు కౌంటర్ దగ్గర డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు జరుగుతుంది. అమ్మ చెప్పండి అమ్మ, ఎప్పుడు వచ్చారు మీరు? చెప్పండమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు? मैं 1.5 घंटा हुआ आके, और बहुत बड़ा परेशानी हो गया सर कॉमन मैन को. और ऑफिस भी है, कारोबार भी है. आई मीन ये एक्सचेंज का प्रॉब्लम हो गया और बैंक में भी प्रॉब्लम हो गया. ये आई मीन जो बड़े बड़े सेठ हैं उनको मुसीबत होगा, पर कॉमन मैन का बिल्कुल सोचे नहीं मोदी सरकार. तो इसका तो कुछ एक्सटेंड तो करो, या फिर बैंक एम्प्लॉयज़ को भी प्रॉब्लम है, कस्टमर्स को भी प्रॉब्लम है. सो वी आर वेरी अपसेट अबाउट इट. एंड इतना ही नहीं, कोई सब्जी खरीदे या कुछ भी खरीदे, हमें बिल्कुल आई मीन बहुत दिक्कत हो रहा है सर. हर हाल में हमें बहुत दिक्कत है. और ये तो बिल्कुल टाइम वेस्ट हो रहा है. हर सोचो इतने लोग इतने घंटे खड़े हैं, तो सबके 2-2 घंटे, तो कितना टाइम बर्बाद हो रहा है. इसका भी उनको थोड़ा कदर रखना चाहिए था. सो वी आर नॉट satisfied about this financial emergency, whatever you say. So yeah, we are not happy. ఓకే అమ్మా, మీరు చెప్పండి అమ్మా. మేము కూడా నాట్ హ్యాపీ. మేము 9 o'clock వచ్చామండి.
9 నుంచి లైన్లో నిల్చున్నాం, మళ్ళీ ఎక్స్చేంజ్ లేదన్నారు, విత్డ్రా చేసుకున్నాం అంతే. అంటే ఈ 1 వీక్ లో ఇదే ఫస్ట్ టైమా? గతంలో నిన్న మొన్న ఏమైనా వచ్చారా? మొన్న సండే వచ్చాము, మళ్ళీ ఇవాళ అప్పుడు ఏమన్నా తీసుకెళ్లారా? 4,000 ఇచ్చారు అంతే. ఎక్స్చేంజ్ లేదండి. అమ్మ మీరు చెప్తారా? అమ్మ ఏం చెప్పదు. మీరు చెప్తారా? చాలా వరకు అయితే లాస్ట్ వీక్ సాటర్డే కావచ్చు, సండే కావచ్చు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది అయితే క్యూ లైన్స్లో నిలబడి కూడా ఓపికంగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బయట కూడా చూడొచ్చు, చాలా వరకు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి కూడా. వాళ్ళ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళని బయట వాళ్ళని లోపల పంపించి